బ్రేకింగ్ న్యూస్. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 84 డిపార్చర్లు, 71 అరైవల్స్ విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 155 విమానాలు క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ ఇండిగో ట్వీట్ చేసింది. రీఫండ్ ఇస్తాం, జాగ్రత్తగా చూసుకుంటామని ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది ఇండిగో సంస్థ. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. గత 2-3 రోజులుగా ప్రయాణికులు ఇండిగో ప్రయాణం చేసే వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళ రాకపోకలు ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇండిగో విమానాలలో సాంకేతిక లోపం తలెత్తడంతో పూర్తిగా వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ మొత్తం పూర్తిగా తలకిందులైనటువంటి పరిస్థితి. దీనిపైన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు జరుగుతున్నటువంటి ఈ తీవ్రమైనటువంటి ఇబ్బంది దృష్ట్యా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇండిగో సంస్థ పైన. సో దీంతో దేశవ్యాప్తంగా ఇండిగోలో వచ్చినటువంటి సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి శంషాబాద్కు రావాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్పోర్టులో ఇదే సమస్య, ఇండిగో విమానాల ద్వారా తలెత్తినటువంటి సమస్య. ఇదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 84 డిపార్చర్లు, 71 అరైవల్స్ విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 155 విమానాలు క్యాన్సిల్ అయిపోయాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సో నిన్న మొన్నటి నుంచి అక్కడనే విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇండిగో రియాక్ట్ అయింది. ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేసింది ఎక్స్లో. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసినటువంటి ఆ పోస్ట్ ఇండిగో నుంచి వచ్చినటువంటి పోస్ట్ అది. రీఫండ్ ఇస్తాం, జాగ్రత్తగా చూసుకుంటాం, ప్రయాణికులకు టు ఈచ్ అండ్ వన్ ఆఫ్ అవర్ కస్టమర్స్ వీఆర్ ట్రూలీ సారీ అండ్ వీ విల్ టేక్ కేర్ అంటూ జరిగినటువంటి ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్టుగా వాళ్ళు క్షమాపణ చెబుతున్నట్టుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. వీఆర్ ట్రూలీ సారీ అండ్ వీ విల్ టేక్ కేర్ అంటూ ప్రయాణికులకు క్షమాపణలు చెబుతోంది ఇండిగో సంస్థ. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇండిగోతో తమ ప్రయాణాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు పూర్తిగా తమ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిందంటూ ఇప్పటి వరకు కూడా ఇండిగో సంస్థ తమకు సంబంధించినటువంటి ప్రయాణాలు ఎప్పుడు చేపిస్తుంది, అసలు ఎట్లా పునరుద్ధరణ చేస్తారనే కనీస సమాచారం కూడా ఇవ్వట్లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో నుంచి అయితే ఒక ప్రకటన వచ్చింది. ఇండిగో నుంచి ప్రయాణికులకు క్షమాపణలు వేడుకుంటూ మేము జాగ్రత్తగా చూసుకుంటాం, జరిగిన దానికి మేము చింతిస్తున్నామంటూ క్షమాపణ కోరింది ఇండిగో సంస్థ. బట్ ఇక ఫర్దర్గా ఎప్పుడు మళ్ళీ ఇండిగో విమానాల పునరుద్ధరణ జరుగుతుందో చూడాలి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, ఇండిగో నుంచి అయితే ఒక స్టేట్మెంట్ వచ్చింది క్షమాపణలు చెప్తూ ప్రయాణికులకు. బట్ ప్రయాణికులు ఏమంటున్నారు? వాళ్ళ రకరకాల ప్లాన్స్ చేసుకుంటారు, వాళ్ళ షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకొని ఉంటారు. బట్ అంతా డిస్టర్బ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ప్రయాణికులు ఈ సమయానికి ఏం చెప్తున్నారు? కొంత కన్విన్స్ అయ్యే పరిస్థితి కనబడుతోందా ఇండిగో చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ నేపథ్యంలో? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇంకా ప్రయాణికుల నిరసన, ఇంకా వారి యొక్క గంటల తరబడి వెయిట్ చేస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇంకా కనిపిస్తున్నాయి. ఇండిగో నుంచి ఒక ప్రకటన వచ్చినప్పటికీ వీళ్ళకి పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం ఇవ్వలేదన్నట్లు కూడా తెలుస్తోంది. కస్టమర్ సర్వీస్ వద్ద కొంతమంది విదేశీ ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రయాణికులు కూడా ఇంకా గంటల తరబడి కస్టమర్ సర్వీస్ ముందే పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇండిగో నుంచి ప్రకటన వచ్చింది, ఏ ఫ్లైట్స్ కొంత అందుబాటులో ఉన్నాయని కొద్దిసేపటి క్రితం ఇండిగో సిబ్బంది చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే పూర్తిస్థాయి సమాచారం వారికి ఇవ్వడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్ ముందు కొంత బైఠాయించి కొద్దిసేపటి క్రితం వాళ్ళు సిబ్బందిని నిలదీసిన పరిస్థితి కూడా మనం చూసాం. పోలీసు భద్రత మధ్య వారిని కొంత సముదాయించే ప్రయత్నం చేశారు. వారిని అంటే ఇక్కడ మరో కీలక అంశం, కొంతమంది వివిధ రాష్ట్రాల నుంచి, తిరుపతి నుంచి కావచ్చు, కొత్త నుంచి కావచ్చు వచ్చినటువంటి ప్రయాణికులకు బ్యాగేజ్ సమస్య, వారి యొక్క కనెక్టింగ్ ఫ్లైట్స్ ని హైదరాబాద్ నుంచి ఇస్తామని చెప్పారు. కానీ వారికి ఇంకా పూర్తి
స్థాయిలో ఇవ్వని నేపథ్యంలో బ్యాగేజ్ విషయంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయ్యప్ప స్వాములు కొంతమంది ఇక్కడ ఇంకా వారి యొక్క ఇబ్బందులను తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వామి ఎక్కడి నుంచి మీరు? బీరంగూడ నుంచి వచ్చినాం స్వామి. బీరంగూడ సెకండ్ బుక్ చేసినాం స్వామి. 34 days అయింది. ఇప్పుడు ఈరోజు ఫ్లైట్ ఉంది 5:30కి. సడన్గా మాకు 2 o'clock మెసేజ్ వచ్చింది స్వామి. మెసేజ్ క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చింది. అది ఇప్పుడు ఇడుముడి కట్టేసుకున్నాం. మేము ఆల్రెడీ బయలుదేరినాం. మధ్యలోకి వచ్చినాక మెసేజ్ వచ్చింది స్వామి. ఇంకో 1 hourలో ఫ్లైట్ 5:30కి. ఏమో చెక్ చేసుకుందాం సెకండ్ ఒపీనియన్. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చింది. ఇంతవరకు ఏం తెలిసింది మాకు. అయ్యప్ప స్వాములతో పాటుగా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడం మీరు ఎక్కడి నుంచి? I'm coming from Dammam and I'm going to Cochin. So yesterday already my flight delayed in Dammam. It's supposed to be reach at 1:30, but the flight delay maybe 5 hours. The flight takeoff from the Dammam it's at 6 a.m. in the morning. Then we reach here around 12:30. No one here. There is no Indigo from Indigo. No one here to coordinate or something. I got just a message that your flight got cancelled. Your refund will be cancelled when I reach in the airport of this Hyderabad airport. I have my baby and my mother. My baby is just 1.5 years old. My mother is more than 60 years old. They cannot sit, so they are just waiting outside, and there is no confirmation about any flight, and they are not. At least they should arrange accommodation or something to take rest or something. Nothing. Just now Indigo treated all facilities is passengers. They are not giving any information. If we go to ask to them, nothing. They will say just go, be in the line, just be in the line. Accommodation and transportation and food. No food, no water, nothing. At least they have to talk. At least they have to announce about the delay or accommodation. Nothing. They are not informing anything. So bad, very bad. This is. What is your request to? They should collab with any other flight company, and they should arrange for at least those who need, like a baby, like who were ill. There are ill people, and there is many people. They have emergency. They should collab with from the government. They need to take an action. They need to arrange a flight with any other company, and they have to arrange. It's not tomorrow. They need to arrange today. I cannot stay in the airport with my baby and my mother up to tomorrow. It's not. I cannot stay in the footpath. It's very, very difficult, very bad. Very bad. సో ఇది చూడొచ్చు, ఇంకా పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడి నుంచి వందలాది మంది ఇంకా ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్ల ముందు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు వారికి ఒక క్లారిటీ ఇవ్వడం లేదని చెప్తున్నారు. కానీ ఒక ట్వీట్ అయితే ఇండిగో నుంచి ఒక ప్రకటన అయితే వెలువడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. క్షమాపణలు కోరుతూ అన్ని రకాల సేవలను పునరుద్ధరించేందుకు కొంత సమయం పడుతుంది. రద్దయినటువంటి ఫ్లైట్స్ నేపథ్యంలో ఆ ప్రయాణికులు ఎయిర్పోర్ట్కి రావద్దంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక కమ్యూనికేట్ చేస్తే ఇక్కడ బాగుండేదంటూ కూడా ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి? నేను ముంబై వెళ్ళాలండి. ఇప్పుడు 2 flights మారినాయి, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. దాని గురించి కన్ఫర్మేషన్ మళ్ళీ రేపు చేశారు, ఆల్రెడీ చేశారు, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రేపు మార్నింగ్ ఉంది ఫ్లైట్. అది కూడా కన్ఫర్మా కాదో లేదో తెలియదు. ఇప్పుడు అన్సర్టినిటీ ఎక్కువైపోయింది. అంటే దాన్ని నమ్మి ఉండాలా లేదా నెక్స్ట్. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న నైట్ నుంచి ఇక్కడే ఉన్నాను. వాళ్ళు ఏమైనా అకామిడేషన్ ఇవన్నీ అకామిడేషన్ కోసం ఇప్పుడు లైన్లో ఉంది నేను. దాని కూడా క్లారిటీ లేదు. అకామిడేషన్ ఏమైనా ఇస్తారేమో చూస్తున్నాం, దాని గురించి చూస్తున్నాం. కొన్ని ఎవరు రెస్పాండ్ అయ్యేది లేదు, ఆన్సర్ లేదు, ఏమీ రావట్లేదు. మీరు ఎక్కడ? నేను గోవా వెళ్తున్నానండి. ఈరోజు మధ్యాహ్నం 3:40కి నా ఫ్లైట్ ఉన్నది. కాకపోతే వచ్చేసరికి క్యాన్సిల్ అని చెప్పేసి అన్నారు. ఎటొచ్చి వాళ్ళు క్యాన్సిల్ చేశారు కదా, కనీసం రీఫండ్ ఇస్తాము, ఇంటికి వెళ్ళండి అని కూడా చెప్పట్లేదు. పోనీ మీ అరేంజ్మెంట్స్ చూసుకోండి అని కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఇలా లైన్లో నుంచోబెడుతున్నారు. లైన్లో నుంచోబెట్టి అక్కడ కనీసం ఇంతసేపు లైన్లో ఉన్నాం కానీ లైన్ ఎటువంటి ముందుకి వెనక్కి కూడా అసలు వెళ్ళట్లేదు. చాలా చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. ఇటువంటి ఎయిర్లైన్స్ని అసలు ఉంచకూడదు. వాళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ మీకు చెప్పారా ఇప్పటివరకు? ఎవరితోని ఏం మాట్లాడలేదండి. వాళ్ళ స్టాఫ్ కూడా ఏం తెలియదు అంటున్నారు. ట్వీట్ రిలీజ్ ఇంతకుముందే విడుదల చేసింది ఇండిగో సంస్థ, అన్ని ఏర్పాట్లు చేస్తాము, రిఫండ్ చెల్లిస్తారని. మరి ఎందుకు ఇక్కడ లైన్లో నించుంటున్నాం మేము? చెప్పాలి కదా. ట్వీట్ రిలీజ్ చేసుకుంటారా? ఇక్కడ మనుషులు ఎక్కడున్నారండి? ట్విట్టర్లో ఉన్నారా, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నారా? ఎవరు చెప్పాలి? వాళ్ళు చాలా ముసలోళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కొంతమంది మెడికల్ రీజన్స్ ద్వారా ట్రావెల్ చేసేటోళ్ళు ఉన్నారు.
అందరికీ ఏం చెప్తారండి? ఇది చూడొచ్చు ఇంకా తమ యొక్క అంటే ఇబ్బందులను వ్యక్తం చేస్తున్నారు. సార్ ఆప్ కాసే సార్. సో ఇక్కడ ఇంకా వాళ్ళు చూడొచ్చు లగేజ్లను పట్టుకొని దాదాపు గంటల తరబడి నిన్న రాత్రి కూడా అనేక మంది ప్రయాణికులు వందలాది మంది ఇక్కడే వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం వారికి ఇవ్వకపోవడంతో ఇంకా లైన్లోనే వెయిట్ చేస్తున్నారు. ట్వీట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసినప్పటికీ కూడా ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు సిబ్బంది కావచ్చు ఇక్కడ బయటికి వచ్చి వారి యొక్క సమస్యలకు పరిష్కారాన్ని చూపబోతున్నామన్న విషయాన్ని ట్వీట్ ద్వారా చెప్పారు. కానీ స్వయంగా వాళ్ళు వచ్చి చెప్పాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయ్యప్ప స్వాములు ఇటు విదేశీ ప్రయాణికులు కావచ్చు మిగతా కనెక్టింగ్ వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి వారంతా కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ యొక్క ఫ్లైట్స్ కొన్ని క్యాన్సిల్ అయిన విషయం చెప్పడం లేదు, రద్దయిన విషయం చెప్పడం లేదు, రీషెడ్యూల్ చేసిన విషయం చెప్పడం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మనం కస్టమర్ సెంటర్ దగ్గరికి వచ్చాము, ఒకసారి చూద్దాం వాళ్ళతో ఎట్లా అసలు చెప్తున్నారు ఏంటి అనేది విషయం కూడా చెప్తున్నారు అనేది ఒకసారి పరిశీలించవచ్చు. వారి యొక్క టికెట్స్ నెంబర్స్ తీసుకొని వాళ్ళ ఫ్లైట్స్ అసలు క్యాన్సిల్ అయ్యాయా లేదా రీషెడ్యూల్ చేయబడ్డాయా అన్న విషయాలు కూడా వాళ్ళు కొంత క్లారిటీ తీసుకుంటునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వందలాది మంది ప్రయాణికులు వెయిట్ చేస్తుంటే సిబ్బంది మాత్రం కొంతమంది ఉన్నారంటూ కూడా కొంతమంది ఇటు ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం కొంత ఉద్రిక్తత పరిస్థితి కూడా ఇక్కడ తలెత్తిన పరిస్థితి. సో ఇప్పటికైనా కూడా వాళ్ళు మైక్ ద్వారా అనౌన్స్ చేస్తూ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వలేదనుకుంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్ ద్వారా ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ని ఇక్కడ సిబ్బంది నేరుగా ఇక్కడ ప్రయాణికులకు చెప్తే బాగుంటుందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా సిబ్బంది ఎలా స్పందిస్తారు, ప్రయాణికుల విషయంలో ఈ గందరగోళ పరిస్థితికి ఇండిగో ఎట్లా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో ఫ్లైట్లలో వచ్చిన సాంకేతిక సమస్యల కారణంగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన విమానాలు అలాగే అక్కడి నుంచి వేరే ఇతర ప్రాంతాల నుంచి శంషాబాద్కు రావాల్సిన విమానాలు దాదాపుగా 155కు పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇండిగో సంస్థ నుంచి తమకు ఎటువంటి స్పష్టమైన సమాచారం కానీ ఇవ్వట్లేరు అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కాసేపటి కింద ఇండిగో ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం, ట్రూలీ సారీ అంటూ ప్రయాణికులకు సారీ చెబుతోంది. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటూ మీ అందరి పట్ల మేము జాగ్రత్తగా వహిస్తాము, బట్ ప్రస్తుతం జరిగిన దానికైతే క్షమాపణలు వేడుకుంటున్నట్టుగా ఇండిగో సంస్థ నుంచి ఒక ట్వీట్ మనకు కనిపిస్తోంది.